శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 3వ తేదీ అనగా రేపటి రోజున తులారాశి జాతకుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? డబ్బు కంటే విలువైనది మీకు దక్కబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఈ రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాల్లో ఈ వీడియోలో మనం సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే గనక మంచి వ్యక్తులండి. జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు సాగుతుంటారు. అపజయాలు చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉండదు. అలాగే బంధాలను, అనుబంధాలను కాపాడుకోవడం కోసం ఎన్నిసార్లు రాజీ పడ్డానికి అయినా సరే వెనుకంజ వెయ్యరు. అయితే ఈ రాశి యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే గనక రేపటి రోజున తులారాశి వారి జాతకులు మీకు డబ్బు కంటే విలువైంది దక్కబోతుందని చెప్పాలి. ఈ యొక్క పర్వదినం మీకు చాలా వరకు పండుగ లాంటిదేనండి. విశిష్టవంతమైన దినంగానే చెప్పాలి. ఎందుకంటే గనక కాలం కలిసి రాబోతుంది. మీరు చేసేటటువంటి పుణ్య కార్యాల ఫలితమే మీ యొక్క జీవితంలో అద్భుత ఫలితాలు ఈ రోజున ఖచ్చితంగా మీరు పొందుకోబోతున్నారు. మీరు మీ శక్తి మేరకు ఎవరైనా సరే ఆపదలో ఉన్న వారికి ఏదో ఒక రూపంలో సాయం చేయండి. దాని తాలూకా పుణ్య ఫలం భగవంతుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. డబ్బు కంటే విలువైనటువంటి మానసిక సంతృప్తి కూడా మీకు దక్కి తీరుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి సాయం చేయండి. మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా ఎవరైనా ఒకరికి సంబంధించి ఏదైనా ఆపద గురించి మీరు విన్నప్పుడు వారికి మీరు ఏదో ఒక రూపకంగా సహాయం చేయండి. దాని తాలూకా పుణ్య ఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడో. మీకు మానసికంగా ఎంతో సంతృప్తి కూడా లభిస్తుంది. అలాగే ఈ యొక్క దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకు సాయంత్రం సమయంలో కొంచెం లాభాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగుల జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. చాలా కాలంగా మీరు ఒక పని పూర్తి చేయలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా కానీ మీ పై అధికారులు దాని గురించి మిమ్మల్ని మందలించినా కానీ ఆ పని పూర్తి చేయడంలో మీరు విఫలమవుతున్నారు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. దీని కారణంగా మీ యొక్క పై అధికారులతో మీరు కొన్ని మాటలు పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. అవసరమైతే మీరు కొంత సమయాన్ని కేటాయించి ఆ పని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు మీకు దక్కుతాయి. కాబట్టి ఈ విషయంలో ఉద్యోగస్తులు చాలా జాగ్రత్త పడాలి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే చాలా కాలంగా ప్రమోషన్ కోసం, ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నారో, మీ యొక్క కార్యాలయంలో ఒక మార్పుకు సంబంధించినటువంటి న్యూస్ అయితే మీ చెవిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని కొన్ని సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో ఈ రోజున జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే నూతన పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పాలి. ఈ రోజు మీరు నూతన పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కనీసం ముహూర్తం అయినా పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజు మీకు అనుకూలంగా కానవస్తుంది. కాబట్టి నూతన పెట్టుబడులకు, వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూలమైన రోజుగా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు విశిష్టవంతమైన దినము. మార్గశిర మంగళవారం తిథి మీకు చాలా వరకు కూడా కలిసి వచ్చే తిథి. ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ఫుల్ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే తులారాశి వారు ఎప్పుడు కూడా మీరు స్నేహం చేసే వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఎంచుకుంటే మీ జీవితంలో సక్సెస్ లకు బదులుగా ఫెయిల్యూర్స్ ని చూడాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. కాబట్టి మీ వెన్నంటే ఉంటూ మీకు గోతులు తవ్వేవారు
వారిని మీరు దూరంగా పెట్టడమే ఉత్తమం. కొంతమందిని మనం చూస్తుంటాము, మనతో పాటే ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ మన వెనకాల మన గురించి చెడుగా చెబుతుంటారు. మన సీక్రెట్స్ అన్ని కూడా తీసుకెళ్లి బయట వ్యక్తుల దగ్గర దాన్ని అవకాశంగా తీసుకుని దుష్ప్రచారం కూడా చేస్తుంటారు. అలాంటి వ్యక్తులతో మాత్రం ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులారాశి వారి యొక్క దిన ఫలాలు ఈ రోజున, అంటే మీకు డిసెంబర్ మాసంలో 3వ తేదీ ఈ రోజున చూస్తే వ్యాపారస్తులకు కొంత లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మీ యొక్క వినియోగదారులతో ఒక చిన్న గొడవ జరిగే పరిస్థితి కూడా కానవస్తుంది. ఈ సమయంలో మీరు వారితో సానుకూలంగా మాట్లాడండి. గట్టిగా అరుస్తూ మాట్లాడడం వల్ల మీకు సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తులారాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నట్లయితే గనక ఈ రోజున ఆ సమస్యకు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది. అది ఆర్థిక పరమైంది అయ్యుండొచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది అయ్యుండొచ్చు, మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది అయ్యుండొచ్చు, లేదా తల్లిదండ్రులకు తోడబుట్టిన వారికి సంబంధించింది, లేకపోతే గనక మీ యొక్క ఆరోగ్యం విషయమై అయి ఉండవచ్చు. ఏదో ఒకటి కానీ చాలా కాలంగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్న ఒక పెద్ద సమస్య అని చెప్పుకోవాలి. ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. ఈ రోజున ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పాలి. తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఫలితాల కోసం నిరీక్షిస్తూ ఉన్న వారు ఉన్నారో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే గృహాన్ని కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో మీరు బాగా తిరుగుతున్నారు. మీ బడ్జెట్ లో కట్టిన గృహం ఎక్కడైనా లభిస్తుందా అని మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి కూడాను ఒక మంచి ఆఫర్ అయితే ఈ రోజు దొరకబోతుంది. మీ యొక్క బడ్జెట్ లో చక్కటి గృహానికి సంబంధించినటువంటి న్యూస్ ని అయితే ఈ యొక్క మంగళవారం తిథి నాడు ఈ రాశి జాతకులు వినే సూచనలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో ఈ రోజున ఊహించని ఒక సంఘటన కూడా జరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తున్న వారి విషయంలో జరగొచ్చు. ఊహించని విధంగా ఒక వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడుతుంది. అది స్త్రీ అయినా అయ్యుండొచ్చు, లేదా పురుషులై ఉండొచ్చు. వారితో మీకు పరిచయం చాలా కాలం పాటుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాము, కొంతమందితో పరిచయం అనేది మధ్యలోనే వారితో రిలేషన్ కట్ అయిపోతుంది. కొంతమందితో కాస్త పరిచయం అయినా కానీ లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. ఈ విధంగా లైఫ్ లాంగ్ మీకు ఫ్రెండ్ గా ఉండే ఒక వ్యక్తితో ఈ రోజు మీకు పరిచయం అనేది ఏర్పడబోతుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం. ముఖ్యంగా ట్రైన్లలో జర్నీ చేసేవారు ఆహార పదార్థాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేకుంటే అది మీ యొక్క ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ రాశి వారు మీ యొక్క సంతానం కారణంగా ఒక ఊహించని వార్త కూడా వినబోతున్నారు. అది మీకు కొంత ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా, మరికొన్ని అంశాలు ప్రతికూలంగా ఈ యొక్క దిన ఫలాల ప్రకారం ఈ విధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ శక్తి మేరకు అవసరంలో ఉన్న వారికి ఏదో ఒక రూపంలో మీరు సహాయం చేయండి. అది మీకు ఎంతగానో మానసిక తృప్తిని ఇస్తుంది. దాని తాలూకా పుణ్య ఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అయితే తులారాశి జాతకులు శివారాధన, విష్ణు ఆరాధనతో పాటుగా గణపతిని కూడా ఆరాధించండి. అలాగే మీరు దుర్గా చాలీసా పఠించండి. లక్ష్మీదేవి ఆరాధన కూడా ఖచ్చితంగా మీకు మేలు కలగ చేస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దుష్ఫలితాలు అన్ని కూడా శుభ ఫలితాలుగా మారిపోతాయి. అలాగే ఈ రాశి జాతకులు గోమాతను ఆరాధించినట్లయితే గనక సకల శుభాలు కలుగుతాయి. మీకు ఉన్న అన్ని సమస్యల నుంచి కూడా పరిష్కార మార్గాన్ని అన్వేషించి బయటపడతారు. శక్తి మేరకు అవసరంలో ఉన్న వారికి దాన ధర్మాలు చేయడం రీత్యా కూడా మానసిక సంతృప్తితో పాటుగా దాని తాలూకా పుణ్య ఫలాన్ని కూడా భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.